మరికాసేపట్లో ఇబ్రహీంపట్నంకు చేరుకోనున్నారు వైసీపీ అధినేత జగన్. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. తాడేపల్లి నుంచి వారధి, గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నంకు జగన్ వెళ్తున్నారు. మరికాసేపట్లో ఇబ్రహీంపట్నంకు చేరుకోనున్నారు వైసీపీ అధినేత జగన్. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. తాడేపల్లి నుంచి వారధి, గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నంకు జగన్ వెళ్తున్నారు. జగన్ రాకకు ముందు జోగి రమేష్ కి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ప్రజలకి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే పోలీసుల సూచన మేరకు జగన్ రూట్లో మార్పులు చేశారు. తాడేపల్లి నుంచి వారధి, కృష్ణలంక, బస్టాండ్, ఫ్లైఓవర్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్తున్నారు జగన్. తాడేపల్లి నుంచి కాజా టోల్ ప్లాజా మీదుగా వెస్ట్ బైపాస్ ఎక్కి ఇబ్రహీంపట్నం వెళ్లాలని పోలీసులు సూచించారు. మరికాసేపట్లో ఇబ్రహీంపట్నంకు చేరుకోనున్నారు వైసీపీ అధినేత జగన్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ జోగి నివాసం నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఇంకెంత సమయం పట్టొచ్చు జగన్ అక్కడికి చేరుకోవడానికి? డీటెయిల్స్ ఏంటి? మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి మరొక గంట సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. తొలుత పార్టీ నాయకత్వం నిర్ణయించినటువంటి షెడ్యూల్లో మార్పులు జరగడం వల్ల కొంత ఆలస్యం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా జగన్ కాన్వాయ్తో పాటు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, శ్రేణులు కూడా జోగి రమేష్ నివాసం వైపు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో చాలా నెమ్మదిగా కాన్వాయ్ వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సుమారు 3 గంటల ఆలస్యంగా అయితే జగన్ పర్యటన కొనసాగుతుంది. షెడ్యూల్ ప్రకారం అయితే 12 గంటలుగా జోగి రమేష్ నివాసంలో ఆ పరామర్శ పూర్తి చేసుకుని ఆయన ఇంటికి తిరిగి వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం 3 గంటల సమయం దాటినప్పటికీ కూడా ఇంకా జగన్ జోగి రమేష్ నివాసం దగ్గరికి కూడా చేరుకోలేదు. ఇప్పుడే వెస్ట్ బైపాస్ నుంచి ఆయన జోగి రమేష్ నివాసం ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం ప్రాంతం వైపు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇంకొక 30 గంట నుంచి గంట సమయం జోగి రమేష్ నివాసానికి ఆయన చేరుకోవడానికి సమయం పడుతుందని కూడా అంచనా వేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో జోగి రమేష్ నివాసం దగ్గర పెద్ద ఎత్తున పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు కూడా జగన్ రాక కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక జోగి రమేష్ కూడా పార్టీ శ్రేణులతో జగన్కు స్వాగతం పలకడానికి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఉదయం నుంచి కూడా జగన్ పర్యటనకు సంబంధించి కొన్ని ఆంక్షలు కూడా పెడుతున్న పరిస్థితి కూడా పోలీసుల నుండి అయితే ఉంది. ఎందుకంటే అటు తిరువూరు నుంచి, మైలవరం నుంచి, అదేవిధంగా జగ్గయ్యపేట వైపు నుండి వస్తున్నటువంటి పార్టీ శ్రేణులను కొంత వాళ్ళు టోల్ గేట్ల దగ్గర ఆపే ప్రయత్నం చేసినట్టుగైతే మనకి సమాచారం కూడా అందుతూ ఉంది. అదేవిధంగా పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అదేవిధంగా జోగి రమేష్తో పాటు కొంతమంది పార్టీ సీనియర్ లీడర్ల దేవినేని అవినాష్తో సహా ఇతర ఇన్ఛార్జీలకు కూడా పోలీసులు నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది. పెద్ద ఎత్తున ర్యాలీలు కానీ, ప్రదర్శనలు కానీ నిర్వహించవద్దు, దానివల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కాబట్టి అదంతా కూడా పక్కన పెట్టాలని కూడా నోటీసుల్లో పేర్కొనడం కూడా జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తే కనుక చర్యలు తీసుకుంటామనే నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు మాత్రం ప్రస్తుతం జగన్ కోసం అయితే జోగి రమేష్ నివాసం దగ్గర ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం రూట్ మార్చుకొని ఏదైతే పోలీసులు సూచించారో ఆ రూట్లోనే జగన్ కాన్వాయ్ కూడా వస్తున్న పరిస్థితి. తాడేపల్లి నుంచి అటు గుంటూరు హైవే మీదుగా వెస్ట్ బైపాస్ చేరుకున్నటువంటి జగన్ కాన్వాయ్ అక్కడి నుంచి ప్రస్తుతం ఏదైతే వెస్ట్ బైపాస్ నుంచి ఇబ్రహీంపట్నంలో సమీపంలో ఉన్నటువంటి గుంటుపల్లి కొద్దిసేపటి క్రితమే చేరుకుంది. ఇంకొక కిలోమీటర్ దూరంలోనే జగన్ కాన్వాయ్ ఉంది. గంట సమయంలో జోగి నివాసానికి జగన్ చేరుకుంటారని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత పరామర్శించి మీడియాతో మాట్లాడిన తర్వాత జగన్ తిరిగి వెళ్ళిపోతారు. కాబట్టి పూర్తి స్థాయిలో అయితే క్యాడర్ కానీ, అటు నేతలు కానీ జోగి రమేష్ నివాసం దగ్గర ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.